హలో, మన ఇండియా స్టైలు పచ్చిరొయ్యలు అన్నం వండుకుందామండి. పచ్చిరొయ్యలు ఇదిగో కారము, ఉప్పు, పసుపు, పచ్చిరొయ్యల మసాలా వేసి కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు సట్టి పెట్టుకుని నూనె వేసుకుందామండి. పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకుందాం. ముందు బియ్యం కడిగి పెట్టుకున్నామండి. కప్పున్నర బియ్యం వేసుకున్నాను. కడిగి పెట్టుకుందాం. నూనె వేడెక్కిందండి. పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకుందాం. ఒకటి వేసి శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రైకి కిందకి తీసుకుందాం. ఫ్రై అయిన తర్వాత చూడండి, పచ్చిరొయ్యలు బాగా ఫ్రై అయ్యి తీసేసుకుందాం. ఇప్పుడు వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలోకి బంగాళదుంపలు వేసుకుందామండి. శుభ్రంగా బంగాళదుంపలు ఇదే నూనెలో కారంలో ఫ్రై చేసుకుందామండి. ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మధ్య వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఓలి మసాలా అంతా వేసుకున్నామండి. బంగాళదుంప, ఉల్లిపాయలు మగ్గాయి. పచ్చిమిరకాయలు, టమాటా వేసుకుందాం. టమాటా వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత రైస్, వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. చూడండి, అన్నీ మగ్గాయి. ఇప్పుడు పెట్టుకున్న రైస్ వేసుకుందాం. శుభ్రంగా కలుపుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. కప్పున్నర రైస్కి 2 కప్పులు వాటర్ సరిపోద్దండి. ఎందుకంటే రైస్ కడిగి నానబెట్టుకున్నాం కదా గంట పాటు. 2 కప్పులు వాటర్ సరిపోద్ది. వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఉప్పు చూసుకుందామండి. ఇప్పుడే ఉప్పు చూసుకుని సరిపోతే ఉప్పు వేసుకుందామండి. నాకైతే ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడైతే తిప్పాలండి. తర్వాత అయితే అస్సలు తిప్పకూడదు. అలాగే చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకుందాం. పచ్చిరొయ్యల అన్నంలోకి ఉల్లిపాయ, టమాటా, కుకుంబరు, సలాడ్ చేసుకుందామండి. సలాడ్ కలుపుకుందామండి. ఉప్పు, నిమ్మకాయ పులుసు, ఒలివ్ ఆయిల్. ఇప్పుడు శుభ్రంగా మిక్స్ చేసుకుందామండి. టమాటా, కుకుంబరు, ఉల్లిపాయ. చూడండి, పచ్చిరొయ్యల అన్నం సేమ్ బిర్యానీలో ఉంది, రెడీ అయిపోయిందండి. చూడండి, పచ్చిరొయ్యల అన్నము, పచ్చిరొయ్యల బగారా రైస్, కుకుంబర్, ఆనియన్, టమాటో సలాడ్ రెడీ అయిపోయిందండి.